హే గాయ్స్, ఇట్స్ ఫ్రైడే అనగానే జనరల్గా గుర్తొచ్చేది వీకెండే. సో ఈ ఒక్కరోజు వర్క్ చేస్తే 2 డేస్ మనకి హాలిడేస్ ఉంటాయి అని చెప్పి మైండ్లో ఒకటి ఉంటుందండి. సో ఆ హ్యాపీనెస్ తోటి ఎంచక్కా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాము. నాకైతే మెటర్నిటీ లీవ్ కంప్లీట్ అయింది కాబట్టి వర్క్ అయితే అంతగా లేదు ప్రెసెంట్. సో యాజ్ యూజువల్ నేను ఆఫీస్కి అయితే వెళ్ళాను. ఎప్పుడు మెట్రోలో మా వారితో ఈరోజు బైక్లో వెళ్తున్నాను ఆఫీస్కి. బైక్లో వెళ్తే ఎప్పుడు ట్రాఫిక్ అండ్ ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మోస్ట్లీ ఈ మెట్రోని ప్రిఫర్ చేసేదాన్ని. సో ఇవాళ అయితే బైక్లో వెళ్ళాను. అనుకున్నట్లు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎక్కువ ఎండగా కూడా ఉంది. మొత్తానికి ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను అండ్ రిటర్న్ కూడా అయిపోయాను. ఎలాగో పాపని పికప్ చేసుకునే టైం అయిందనమాట. అందులోనూ ఎండ ఎక్కువగా ఉంది కదా, సో చల్లగా వాటర్ కానీ ఏదైనా ఐస్ క్రీమ్ కానీ తినాలని అనిపిస్తుంది. మార్నింగ్ అయితే చూడడానికి చాలా చల్లగా ఉన్నట్లు అనిపించింది, బట్ బయటకు వస్తే కానీ అర్థం కాలేదు, చాలా వేడిగా అనిపించింది. మాకైతే దారిలో స్కూప్స్ ఐస్ క్రీమ్ అని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. సో మేము అక్కడైతే ఆగాము. సో ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దిస్ ఈస్ ద మెనూ. పైన ఫ్లోర్లో కూర్చొని తినడానికి అవైలబుల్ ఉంది అని చెప్పనేసరికి పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. టు బీ ఫ్రాంక్ ఎవరైతే లేరు కానీ బట్ చాలా హైజీనిక్గా అనిపించింది, చాలా నీట్గా ఉంది. ప్లేస్ అయితే చాలా చిన్నది కానీ అది కూడా చాలా ప్లెజెంట్ అనిపించింది లోపలంతా కూడా. నేనైతే ఆల్మండ్ హనీ అండ్ మా వారైతే డ్రై ఫ్రూట్ టెంప్టేషన్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో మేము ఎక్స్పెక్ట్ చేసినట్లయితే రాలేదు కానీ చిన్న కప్స్లో అయితే ఇచ్చున్నారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ ఎక్స్పెక్ట్ చేసినట్లు ఇలాంటి కప్స్ అయితే అనుకోలేదు. చల్లగా ఇలాంటి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూల్ వాటర్ కానీ తాగితే చాలా బాగుంటుందండి. సో ఇలా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళిన తర్వాత మా పాపని స్కూల్లో పికప్ చేసుకొని అలా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము.